మేడారం సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఆదివారం కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలోని హరిత హోటల్ ఈ చారిత్రక సమావేశానికి వేదిక కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సహచరులందరూ సమావేశమై పలు కీలక అంశాలపైన చర్చించనున్నారు. 18వ తేదీ సాయంత్రం సీఎం మేడారం చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలకనున్నారు. మంత్రివర్గ భేటీ అనంతరం సీఎం మంత్రులు హరిత హోటల్లో బస చేరున్నారు. సీఎం పర్యటనకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడారం సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఆదివారం కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలోని హరిత హోటల్ ఈ చారిత్రక సమావేశానికి వేదిక కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సహచరులందరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, అసలు ఎప్పుడూ లేని విధంగా అసలు ఈ ప్రభుత్వ హయాంలో సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు? దీనికి ఎందుకు అక్కడ వేదిక అయిందనుకోవాలి? అండ్ ఏ అంశాలపైన ముఖ్యంగా చర్చిస్తున్నారు? శ్రీదేవి, ములుగు జిల్లా మేడారంకు రేపు ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం అధికారులు రానున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మేడారంకు ముఖ్యమంత్రి, మంత్రులు చేరుకుంటారు. వన్నదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రివర్గ భేటీ ఉండబోతుంది. మంత్రివర్గ భేటీ అనంతరం హరిత హోటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బస్ చేయబోతున్నారు. ఈ బస్ చేసేందుకు మంత్రి సీతక్క దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా హైదరాబాద్ కావచ్చు, సచివాలయంలోనే రేవంత్ రెడ్డి కావచ్చు మొత్తం మంత్రివర్గ భేటీ అయిన కేబినెట్ ఉండేది. కానీ మొదటిసారిగా తెలంగాణలోని మేడారం వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ జరగబోతుంది. రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఇక్కడ నుంచే తెలంగాణ రాష్ట్రంకు అనేక అంశాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా తీసుకుపోయేటువంటి కార్యక్రమాలపై మంత్రివర్గ భేటీ అయిన తర్వాత ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలకు సంబంధించి వివరించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చేటువంటి నేపథ్యంలో హరిత హోటల్లో బసకు ఏర్పాటు చేశారు. 300 మంది బస చేసేలా ఏర్పాట్లు కొనసాగిస్తారు. ప్రస్తుతం హరిత హోటల్లో 16 గదులు, టెంట్ సిటీలో మరో 40 తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. తాడ్వాయి హరిత హోటల్, రిసార్ట్స్, లక్నవరం, రామప్ప, ములుగులోని వసతి గృహాలను ముందస్తుగా అధికారులు బుక్ చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి మంత్రి సీతక్క దగ్గరుండి ఈ మంత్రివర్గ భేటీకి అన్ని ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రేపు సాయంత్రం 5 చేసిన తర్వాత 5 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ భేటీ జరగబోతా ఉంది. మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా ఎప్పుడైనా హైదరాబాద్ లో మంత్రివర్గ భేటీ ఉండేది, కానీ మొదటిసారిగా మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఈ భేటీ కొనసాగుతున్న నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, సీతక్క ఇక్కడ నుండి ఎటువంటి పనులు చేసింది, వనదేవతల అభివృద్ధికి ప్రభుత్వం ఎట్లా కృషి చేసింది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎట్లా కృషి చేయబోతున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. సాయంత్రం 5 గంటలకు రేపు మేడారం సన్నిధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చేరుకోనున్నారు. శ్రీదేవి, అయితే తిరుపతి 28 నుండి ప్రారంభం కానున్న మేడారం జాతరకు ఇంకా ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే అక్కడున్న ఆల్రెడీ దర్శనం చేసుకుంటున్న భక్తులు మాత్రం ఒక విషయాన్ని లేవనెత్తారు, అసలు ఈ పనులన్నీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్తున్నారు కదా. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతుంది. మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. ఒక 100 రోజుల ప్లాన్ తీసుకొని, ఒక సంకల్పాన్ని చేసుకొని సక్సెస్ చేసేందుకు సీతక్క కావచ్చు, ములుగు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొంత ఇంకా ముందుగా పనులు మొదలు పెడితే ఇప్పటి వరకు పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉండేది, కానీ కొంత పనులు ఆలస్యం జరుగుతున్న నేపథ్యం కావచ్చు, అధికారుల ఆలస్యం కారణంగా ఈ పనులకు లేట్ అవుతున్నట్టు కూడా వాళ్ళ భక్తుల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ 2-3 రోజుల పాటు అక్కడే సీతక్క కావచ్చు, మిగతా అధికార యంత్రాంగం అక్కడే ఉండి ఆ ఏర్పాట్ల పనులు అయితే చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక ఈ రోజు కానీ రేపు కానీ పనులు పూర్తి అవుతాయని ములుగు జిల్లా అధికార
యంత్రాంగం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత అక్కడక్కడ ఇంకా అధికారుల సంబంధించిన అలసత్వం కావచ్చు, కొంతమంది ఆ పనిచేసే సిబ్బంది అలసత్వంతో ఇంకా అక్కడక్కడ పనులు అయితే పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి శ్రీదేవి.